నీతో గడిపే ప్రతిక్షణమో ఆనంద బాష్పాలో ఆగవయా. కృపతలంచగా మేలు యోచింపగా, కృపతలంచగా మేలు యోచింపగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా అందరూ పాడదాం, చప్పట్లు కొడదాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణమో ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే పాడదాం. ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు. ఇది నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా చప్పట్లు పైకెత్తి, చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. వెనకాల చేతులు పైకెత్తి అందరూ కూడా తోటలో ఉన్నవారు గట్టిగా. నీతో గడిపే ప్రతిక్షణమో ఆనంద బాష్పాలో ఆగవయా. నీతో గడిపే పాటను అర్థం చేసుకుంటూ ఆనంద బాష్పాలు ఆగవయా. గమ్యము లేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. ఇది నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. మరలా పడదాం. గమ్యమే లేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, అందరూ పాడదాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా.
హల్లెలూయా. హల్లెలూయా. వాగ్దానము చేసి నెరవేర్చనే పరలోకము నుండి విన్నటువంటి దైవ కుమారుడు ఈ దినాన్ని నీకు తన సేవకుడు ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు జీవం గల దేవుని వాక్యము లేవియా కాండము 26వ అధ్యాయము 13వ వచనం. మీరు ఐగుప్తులకు లెవిటికస్ చాప్టర్ 26:13. మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించితిని. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను, చూడండి అందరూ అండర్లైన్ చేసుకోండి, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసి తిని. నాతో ఈ మాట చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఈరోజు ఇచ్చే సందేశం ఏంటంటే, నాతో చెప్పండి, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. మళ్ళా గట్టిగా చెప్పాలి, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. ప్రియులరా, కాడి పలుపులను దేవుడు ఈ దినాన్నే దాన్ని బ్రేక్ చేస్తున్నారు. ఆమెన్. జీవం గల దేవుని సన్నిధానంలో పరలోకం నుండి దేవుడిచ్చే గొప్ప మాట వాగ్దానం ఏంటంటే, కాడికి చూడండి పలుపులు కడుతుంటాం. మన దగ్గర ఉన్నటువంటి పశువులను మనం చూస్తే ఎగ్జాంపుల్గా మెడలో ఒక కాడి కట్టారనుకోండి, ఆ కాడికి పలుపు వేస్తే అది ఎక్కడికి పరిగెత్తలేదనమాట, అది వెళ్ళలేదు, అది తొందరగా. అది స్పీడ్గా వెళ్ళిపోవాలంటే ఒక అడుగు తీసి ఒక అడుగు వేసేటప్పటికి మెడలో ఈ పలుపు ఉంటుంది కదా, ఒక స్టిక్ లాగా ఉంటుంది, అది మోచెప్పని తగులుతుంది అనమాట, నీ దగ్గర తగులుతుంది. ఇక్కడ దానికి చాలా పెయిన్ ఎక్కువైపోతుంది. మనం కూడా చూడండి, గేదెలకైనా ఎద్దులకైనా దాన్ని విడిచిపెట్టేటప్పుడు మెడలో గుదేస్తాం మనం, అదనమాట. వేసినప్పుడు దానికి వెళ్ళిపోవాలని ఉంటుంది, కానీ అయితే దానికి ఉన్న కష్టం ఏంటంటే మెడలో ఆ పలుపు ఉండటం ద్వారా ఆ కాడి తన యొక్క మోచెప్పకి గట్టిగా తగులుతుంది. మనకి మాంసం మీద తగిలిన దెబ్బ కంటే ఎముక మీద తగిలిన దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. అదెంత భారము కలిగి ఎందుకు వచ్చిన దెబ్బలు అని చెప్పి పరిగెత్తకుండా నడవకుండా స్లోగా నడుస్తుంది అనమాట, వంకర టింకరగా నడుస్తుంది. మెడ ఇలాగన్నప్పుడు స్టిక్ ఇటు వెళ్తుంది, అప్పుడు అడుగు ముందుకేస్తుంది, మళ్ళీ ఇలాగంటది, ఈ అడుగు ముందుకేస్తుంది. అంతా కూడా వంకర టింకరగా నడుస్తుంది, ఒక లెవెల్గా నడవటానికి లేదు దానికి. ప్రియులరా, నీ జీవితంలో నా జీవితంలో ఏ కాడి పలుపు మనకి తగిలి మనము ముందుకి వెళ్ళలేకుండా అక్కడే ఉన్నామో, ఆకాశమందున్న దేవుడు ఈ దినాన్ని చూచి నీకు నాకు ఆయన ప్రకటిస్తున్నది ఏంటంటే, నేను మీ కాడి పలుపులను తెంపి, ఆమేన్, మీకున్నటువంటి అడ్డులు ఆటంకాల్ని బ్రేక్ చేసి మిమ్మల్ని నిలువుగా నడవజేతును. గట్టిగా ఈ వాగ్దానము దేవుడు నాకు ఇచ్చాడు. నీ వ్యాపారం చేయాలనుకుంటున్నావు, ఎదరికెళ్ళలేకపోతున్నావేమో. చదవాలనుకుంటున్నావు, చదవలేకపోతున్నావు. ఇల్లు కట్టాలనుకుంటున్నావు, కట్టలేకపోతున్నావు. ఇల్లు కడదామని అనుకుంటావు, కానీ ఇంకా చాలా అప్పులు ఉంటాయి. ఇల్లు పునాది వేసేటప్పటికి అప్పులు అందరూ వస్తారు, ముందు నా అప్పు తీర్చి నువ్వు ఇల్లు కట్టంటారు. అదొక కాడి పలుపు. కుటుంబంలో భర్తతో పెద్ద సమస్య ఉంటుంది. ఏదైనా చేద్దాం మాట్లాడదామంటే భర్త సహకరించకపోవటం, భార్య సహకరించకపోవటం, భార్య భర్తలు ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టి ముందుకెళ్తుంటే బిడ్డలు దానికి అడ్డు రావటం, కుటుంబం అంతా ఏదైనా ఒక పని చేసుకుని మనం స్థిరపడి పైకి వెళ్దాం అనుకుంటే లేనిపోని నిందలు మన మీద పడటం, ఏవేవో పిచ్చి పిచ్చివన్నీ కూడా నీ జీవిత ఎదుగుదలకి అడ్డు వచ్చి నీ జీవితాన్ని అక్కడే బ్రేక్ చేసేసి నీ జీవితంలో మనసంతా నెమ్మది లేకుండా అయిపోయిన నీకు నాకు దేవుడిచ్చే మాట ఏంటంటే,
ఈ దినమే నీ కాడి పలుపులను తెంపివేస్తున్నాను. బిడ్డకి పెళ్లి సంబంధాలు కుదరట్లేదేంటి? ఏదో అడ్డొస్తుందేమో అనుకుంటున్నామేమో. బిడ్డ పెళ్లి విషయంలో కాడి పలుపు తెంపబడుతూ ఉంది. ఎప్పుడైతే మనకి కాడి, ఈ భారము, ఆటంకాలన్నీ కూడా యేసు నామములో క్లియర్ అయిపోతాయో, ఆటోమేటిక్గా నీ సేవ, నీ వ్యాపారము, నీ వ్యవసాయము, నీ ఆక్వాకల్చర్, నీ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్, అన్ని విషయాల్లో దేవుడు నిలువుగా నిన్ను నడిపింప చేస్తా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కాడి పలుపులు తెంపబడుతున్నాయి అంతే. మీ ఇంటిలో ఉన్న బంధకాలు యేసు నామములో తెంపబడుతూ ఉన్నాయి. మీరు ఇంతవరకు వంకర టింకరగా నడిచారేమో. వంకర టింకరగా నడిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఇక్కడ అప్పు చేస్తావు ఎలా తిరిగి, మళ్ళీ ఈ వడ్డీ తీసి మళ్ళీ ఆలకి వడ్డీ కడతావు, ఆలకి వడ్డీ తెచ్చి వీరికి కడతావు, ఈ హాస్పిటల్కి వెళ్తావు, ఆ డాక్టర్ ఆ హాస్పిటల్కి వెళ్ళండి. వంకర టింకరగా హెల్త్ విషయంలో, వెల్త్ విషయంలో, ఆరోగ్య సమస్యలు, ఫైనాన్షియల్ ఇబ్బందులు, వంకర టింకర బ్రతుకు నిదానముగా దేవుడు మార్చుచున్నాడు. మీరందరికీ ఈ నెలలో వాగ్దానము తన సేవకుడైన నా ద్వారా ప్రకటిస్తున్న గొప్ప మాట ఏంటంటే, మీ వంకర టింకర్లన్నీ కూడా నిదానముగా అవుతుంది. ఆవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా? ఆవుకు రంగులు, ఆవు వంటివాడు మానవుడు, పాల వంటివాడు నా యేసు. ఆవు వంటివాడు పాడాలి. వంటివాడు నా యేసు. నేను నిత్యమైతే నా ఆత్మ నిత్యమగునా, నా ఆత్మ నిత్య, పరమాత్మ నిత్యమగునా, పరమాత్మ నిత్య. కట్టికి వంకరలున్నవి గాని అగ్నికి వంకరలున్నావా? కట్టికి వంకరలున్నవి గాని అగ్నికి వంకరలున్నావా? కట్టి వంటివాడు మానవుడు, అగ్ని వంటివాడు నా యేసు. కట్టి వంటివాడు మానవుడు, అగ్ని వంటివాడు. నేను ఈ డప్పులో ఎందుకు ఆపానంటే, మీరు పాడతారని. మీరు పెద్ద పెద్ద ప్రేక్షకులుగా చూస్తున్నారు నా వంక. మీరు పాడాలి. కట్టి వంటివాడు మానవుడు, అగ్ని వంటివాడు. పాడదామా? 1 2 3. కట్టికి వంకరలున్నవి గాని అగ్నికి వంకరలున్నాయా? కట్టికి పాడాలి. కట్టి వంటివాడు మానవుడు, అగ్ని వంటి అది పర్ల. కట్టి వంటివాడు మానవుడు, అగ్ని వంటివాడు నా యేసు. నేను నిత్యమైతే నా ఆత్మ నిత్యమగునా, నా ఆత్మ నిత్యం అయితే పరమాత్మ నిత్యమౌనా. చెరుకుకు వంకరలున్నవి గాని తీపికి వంకరలున్నాయా? చెరుకుకు వంకరలున్నవి గాని తీపికి వంకరు. చెరుకు వంటివాడు మానవుడు, తీపి వంటివాడు నా యేసు. చెరుకు వంటివాడు వెనకాల మానవుడు, కోట్ల గట్టిగా పడాలి. తీపి వంటివాడు నా యేసు. నేను నిత్యమైతే నా ఆత్మ నిత్యమౌనా, నా ఆత్మ నిత్యమైతే పరమాత్మ నిత్యమౌనా, పరమాత్మ నిత్యమౌనా. ఏటికి వంకరలున్నవి గాని నీటికి వంకరలున్నాయా? ఏటికి వంకరలు, ఏటికి నీటికి వంకరులున్నాయా? ఏటి వంటివాడు మానవుడు, నీటి వంటివాడు నా యేసు. ఏటి వంటివాడు మానవుడు, నీటి వంటివాడు నా యేసు. ఆగండి. ఏటికి వంకర్లు ఉన్నాయి కానీ నీరుకి వంకర్లు లేవు. చెరుకుకి వంకర్లు ఉన్నాయి కానీ స్వీట్కి దానికి వంకర లేదు. ఆవుకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు లేవు. కట్టెకి చెట్టుకి వంకర్లు ఉంటాయి కానీ అగ్నికి వంకర లేదు. కట్టె వంటి వాడు మానవుడు, వంకర నడకలు నడిచిన నీవు నేను వంకరలన్నీ
కట్ చేసి తెంపివేసి అగ్ని వంటి ఒక వెలుగు నీ ముందు పెట్టి నిన్ను నిలువుగా నడవ చేస్తా ఉన్నాడు. నీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరగకుండా ఏ చేతబడి శక్తులు, ఏ మంత్ర శక్తులు, ఏ శాపనార్థాలు అడ్డొస్తున్నాయో అవన్నీ యేసు నామములో తెంపబడతా ఉన్నాయి. చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామములో మీ నడక నిలువుగా నడుస్తారు. ఈ దినము నుండి నీ ఆశీర్వాదము స్ట్రైట్ గా వెళ్తావు. ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను నడవ చేయుచున్నాడు. ఆమేన్. వంకర టింకర్ల బ్రతుకు పోయింది. ఈరోజు మీరు నమ్మగలిగితే ఎప్పుడో కాదు, అభిషేకమైన మరుక్షణమే ఆ వెలుగు నువ్వు చూసుకుంటూ వెళ్తావు. హల్లెలూయా. అద్భుతమైన మాట. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో మిమ్మల్ని రప్పించి తిని పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేసి తిని నేనే దానికి సాక్షిని. మీ అందరి గృహాలలో అడ్డులు, ఆటంకాలు, మీరు ముందుకెళ్ళటానికి ఏది అడ్డున్నాయో అవన్నీ యేసు నామములో తెంపబడుతూ ఉన్నాయి. మిమ్మల్ని నన్ను ఆయన నిలువుగా నడవజేస్తున్నాడు. నిలువుగా నడిచినప్పుడు తొందరగా గమ్యానికి చేరుకుంటాం. నిలువుగా నడవలేనప్పుడు గమ్యానికి ఆలస్యముగా చేరుతాం. ఇక మీదట ఆలస్యము లేదు. మీరు అనుకున్న గోల్కి రీచ్ అవుతున్నారు. ఈ దినమే దాన్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఈ దినమే దాన్ని స్థిరపరుచుతున్నాడు. పాడిని, పంటని, జ్ఞానాన్ని, ఎడ్యుకేషన్, చదువంతటిని, శుభకార్యములను ఆయన ముందుకి కొనసాగింపజేయుచున్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, బాబు నీ సేవకుడి ద్వారా ఇచ్చిన మాట, వాగ్దానం ద్వారా పుట్టిన నీ సేవకుడి ద్వారా ఈ మాట ప్రకటించావు. ఈ దినము, ఈ క్షణము నుండి నన్ను, నా కుటుంబాన్ని నిలువుగా నడవ చేయటానికి అగ్ని వంటి వాడు నా ముందున్నావు. తీపి వంటి యేసు నామము నా ముందుంచావు. బాబు నీ వైపు చేతులు ఎత్తుతున్నావు. ఎక్కడున్నారు అక్కడ 2 చేతులు పైకెత్తి, నేను నీ వైపు చేతులు ఎత్తుతున్నాను. నా పాపాలు క్షమించు, నా దోషము క్షమించు. యేసయ్యా, నా ఇంటికి నువ్వు అధిపతిగా ఉండాలి, నా ఇంటికి అధికారిగా ఉండాలి, నా బ్రతుకులో నీవు లీడర్గా ఉండాలి. నీ దాసుడిగా ప్రార్థిస్తూ ఉన్నాను. నన్ను నిలువుగా నడవ చేస్తావు. నా పాపాలు క్షమించండి, నా ఇంటి పాపాలు క్షమించండి. ప్రభువా, యేసయ్యా, నీ బిడ్డగా నన్ను స్వీకరించండి, నన్ను నడిపించండి, నన్ను ఆశీర్వదించండి. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి, 2 చేతులు పెట్టుకోండి. ఇది అభిషేక దినము. డబల్ అనమాట, 2 అంతలుగా అభిషేకం మీ శిరస్సు మీదకి వస్తుంది. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పెట్టుకుని తల పైకెత్తి నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు బాబు. అందరూ గట్టిగా చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు. నీ రక్షణలో నన్ను నడిపించు, నన్ను నిలువుగా నడిపించు, నన్ను గమ్యమునకు చేరుస్తానని మాట ఇచ్చు. నా అడ్డులు తెంపివేసినందుకు వందనాలు. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించండి. యేసయ్యా, గట్టిగా చెప్పండి, యేసయ్యా. 7 మార్లు పిలండి. యేసయ్యా 1 2 3 4 5 6 7. నన్ను ఆశీర్వదించండి, నిశ్చయముగా ఆశీర్వదించండి. నీవు నాకు తోడుండండి, నా ముందు నీవు నడవండి. నా ఇంట్లో నీవు ఉండాలయ్యా. నీ సన్నిధి నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి. కేకలు వేసి అడగండి ఏం కావాలో. 2 అంతల అభిషేకములని దేవుడు మీ సరిహద్దులను విశాలపరచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.